ఇది బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ నేడే స్పీకర్ క్లీన్ స్వీట్ పై హైకోర్టుకు వెళ్లిన పార్టీ న్యాయస్థానం ముందు 7 ఎమ్మెల్యేల అంశం మంగళవారం మరో 2 ఎమ్మెల్యేలపై కూడా పిటిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను బాజాప్తిగా చెప్తున్నా, ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఎవరైతే పార్టీని వీడతారో ఎవరైతే పార్టీని వదిలిపోతారో ఆ క్షణం అప్పుడే ఆ పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవాలి, ఆయన పదవి కోల్పోవాలంటూ కూడా చెప్పాను. అది నిజమైన విషయం. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ దొంగలు ఎప్పుడు రాజకీయం చేయాలి. ఇలాంటి దొంగలు రాజకీయాలలో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు అక్రమంగా సంపాదించిన కాపాడుకోవడం కోసం కావచ్చు, లేదా లబ్ధి చేకూరడం కోసం కావచ్చు, లేదా నిధుల పేరు చెప్పి ఏమైనా కాంట్రాక్ట్ల కోసం కావచ్చు. వీళ్ళు వెన్నుపోటుదారులు అంటారు మన తెలంగాణ భాషలో. నిన్న డిక్షనరీస్ అయినా దాంట్లో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఫిరాయింపుదారులను ఏమంటారంటే వెన్నుపోటుదారులు అంటారట. నేను దాన్ని డిక్షనరీ తీసుకొచ్చిన. ఎందుకంటే వీళ్ళు పార్టీ గుర్తు వేరు గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద కేసీఆర్ ఫోటో మీద గెలిచి ఎంబటే చేయి గుర్తు దగ్గర పోయి ఇట్లా నేను వచ్చిన చేయి గుర్తాన్ని ముద్దు పెట్టుకుంటాను. చేయి గుర్తు దగ్గర పోయి కన్నతల్లికి బువ్వ పెట్టరా అంటే పిన్నతల్లికి ఏదో గాజులు కొనిస్తా అన్నట్టున్నది వీళ్ళ కథ. వీళ్ళే చక్కగలేరు. వీళ్ళు ఇంకా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాం, మా నియోజకవర్గానికి అభివృద్ధి చేద్దామని చెప్తారు వీళ్ళు. ఏం చెప్తారు మీరు లొట్టపీస్? నేను మళ్ళా చెప్తున్నా, అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఆ 10 మంది ఎమ్మెల్యే రిటర్న్ మీరు రాకపోతే రాచినా రాకున్నా 2029 ఉన్న చూడు, మిమ్మల్ని ప్రజలు ఓడగొడతారు కదా. మీ ఇంట్లో ఉన్న ఆ 2 ఓట్లో 4 ఓట్లో 6 ఓట్లో 10 ఓట్లో ఉంటాయి చూడు, అవి మీకే పడి. అల్టిమేట్గా వీళ్ళ ఎపిసోడ్ ఏమవుతుంది? స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది, మళ్ళీ కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఇక్కడ వాస్తవం ఏంది, జరిగిన విషయం ఏంది, ఏఐ ఎట్లయితుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నా ఫోటోలని వక్రీకరించిళ్ళు. మరి అలాంటప్పుడు తెలంగాణ భవన్ వచ్చి కూసో. ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా కూసోమంటే బీఆర్ఎస్కు సంబంధించిన వీళ్ళకు ఫిరాయింపుదారులకు ఉంటాయి కదా, వీళ్ళు కూకోక ఎక్కడ కూకున్నారు తెలుసా? వెనకాల మూల కూకున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు, మీ ఎమ్మెల్యేనే వాళ్ళ స్థానంలో కూకుంటే వెనక పోయి కూకున్నాడు. ఇక గాయన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారు, మీరు చూస్తారు. వీళ్ళ మీద అనర్హత పిటిషన్తో పాటు వీళ్ళని ఆళ్ళపొద్దుగల వీళ్ళ కొలువులకి వెళ్ళి తీసేరు, లేకపోతే ఎప్పటికైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, భవిష్యత్తులో ఇదే అవుతుంది. రైట్. ఇక ఇదంతా చూస్తున్నారు కదా, రాష్ట్రంలో ఏడ చూసినా, ఏ వైపు చూసినా, ఏ గల్లీ పోయినా, ఏ బాట పోయినా, ఏ సిటీలో పోయినా ఇవి కనబడతాయి మీకు. ఓ పక్కన గ్యాస్ స్టాక్, ఇంకో పక్కన నో స్టాక్. ప్రభుత్వం ఏమో పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది, మీరు ఫరక్ చెందకుర్రి, మీరు బాధపడకుర్రి అని చెప్తుంది. కానీ వాస్తవం ఏందో ఇప్పుడు నేను చెప్తాను. చమురు సంక్షోభం హైదరాబాద్ను తాకింది. సిఎన్జితో పాటు పెట్రోల్ డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడడంతో చాలా వరకు బంకులు మంగళవారం నో స్టాక్ బోర్డులు పెట్టాయి. దీంతో నగర వాసులలో ఆందోళన మొదలైంది. ఇంధనం కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు బంకులలో కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ పౌర సరఫరాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదొకటి. రెండోది, రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం వినియోగదారులు ఇలా సిలిండర్లతో బారులు తీరారు. పోలీసులు బందోబస్తు మధ్య సిలిండర్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితులే నెలకొన్నాయని ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కానీ నేను ప్రత్యామ్నాయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేనేమంటున్నా అంటే పెట్రోల్కు సంబంధించి ఇప్పట్లో అయితే చాలా కష్టం, అది నిజం. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకు సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్న ప్రజలందరికీ, ఇది ఈ రోజుతో ఒడిచే కష్టం కాదు. దాదాపుగా 365 రోజులు దీని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. సంవత్సరం పాటు తక్కువలో తక్కువ 6 నెలలైనా కొనసాగుతుంది. నేనేమంటున్నానంటే పెట్రోల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్లకు డిమాండ్ ఏర్పడుతుంది. గ్యాస్కు బదులుగా అది కుక్కర్లు కానీ ఇండస్ట్రియల్ స్టవ్ అంటారు కదా, అవి కానీ ఎలక్ట్రిక్ స్టవ్లకు సంబంధించి అవి ప్రత్యామ్నాయం వాడుకోర్రి. దాంతోపాటు ఇక గ్రామీణ ప్రాంతం అంటే కట్టెల పొయ్యి సురువు అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో పలు హోటళ్ళకు సంబంధించి ఇప్పటికే కట్టెల పొయ్యి పెట్టి వంటలు వండి ఆల్రెడీ అందిస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి తప్ప ఇది ఇక్కడ లేదు పోయి గంటలు ఆడ కూర్చునే బదులు ప్రత్యామ్నాయాన్ని చూసుకోండి. ఖచ్చితంగా యుద్ధం ఏ ప్రపంచ దేశంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది తీవ్రతరంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా కూడా ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించండి. ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద నిందేసుడో ప్రధాని మోడీ మీద నిందేస్తే కాదు, ఇది జాతీయ సమస్య కాదు, అంతర్జాతీయ సమస్య, ప్రపంచ దేశాలకు సంబంధించిన సమస్య ఇది.
అంతర్జాతీయ సమస్యను. దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది గ్యాస్ లేదంటే ఎలక్ట్రిక్ సంబంధించిన స్టవ్ల వైపు అడుగులు వేరు, దాంతోపాటు పెట్రోల్ లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ వైపు వెళ్లాల్సిందే. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, రియాలిటీ. నిజంగానే రియాలిటీలో బతుకురు. నేను ప్రత్యామ్నాయ వైపే అడుగులు వేయమని చెప్తా, ప్రత్యామ్నాయ వైపే చూసుకోమని చెప్తా. లేదు పలానా నోళ్ళు ఇది చెప్పిలు గట్లెట్లుంటుంది, మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తామంటే మీరు ఏం చేసినా ఒంటి మీద బట్టలు లేకుండా ప్రదర్శన చేసినా ఇది అసంభవం. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందే. ఇది ఈ రోజుతో అయిపోయే కాదు, 365 రోజులు వేటాడుతుంది ఈ సమస్యలు. ప్రత్యామ్నాయ ఆలోచనలు పెట్టుకోరు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఇది ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడదామా, మోదీ ప్రభుత్వాన్ని తిడదామా అంటే కాదు. ఇది ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేయాల్సిందే, ప్రత్యామ్నాయ పరిస్థితులను తెచ్చుకోవాల్సిందే, ప్రత్యామ్నాయ దిశగా మీరు ఆలోచించండి. ఇక్కడ గ్యాస్ లేదంటే కట్టెల పొయ్యి లేదా ఎలక్ట్రిక్ వెహికల్ గంతే, ఎలక్ట్రిక్ సంబంధించినవి. దాంతోపాటు ఈ పెట్రోల్ లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ వైపు వెళ్ళిపోండి, బాగుపడుతుంది. లేకపోతే తర్వాత దాది ఇది లేకపోతే ఇంకోటి జరుగుతుంది అంటే ఇదంతా కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నా చూస్తాను ఇంకొక అంశం కూడా ఉన్నది. ఏంది అంటే రైట్ ఇగోది, క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు. హిందూ, బౌద్ధం, సిక్కు మతం స్వీకరిస్తేనే ఎస్సీ హక్కులు యథాతథం. క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు. పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి పిటిషనర్పై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవంలోకి మారితే ఎస్సీల హక్కులు కోల్పోతారని సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి మారితే ఎస్సీ హోదాకు అర్హులకు ఈ 3 కుల హిందూకు సంబంధించి సిక్కు, బౌద్ధ మతంలోకి మారితేనే ఎస్సీ హోదాకు అర్హులట. క్రైస్తవంలోకి మారిన పాస్టర్గా పనిచేస్తున్న ఏపీకి చెందిన వ్యక్తి పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీలోని బాపట్ల సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఆయన వ్యక్తి ఏంది ఆనంద్ కొన్ని సంవత్సరాలుగా పాస్టర్గా మారి గ్రామంలో చర్చి నిర్వహిస్తున్నాడు. అయితే చర్చి నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని గ్రామానికి చెందిన రామిరెడ్డితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే అక్కడ రామిరెడ్డి ఇతరులు తనపై దాడి చేశారని, తనతో పాటు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ కులం పేరుతో దూషిస్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఈ క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతంలోకి జాయిన్ అవుతారో వాళ్ళు ఎస్సీలుగా నిర్ధారించబడరు. ఇది వాస్తవమైన విషయం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే మీరు చాలా స్పష్టంగా కూడా క్లారిటీగా చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ ఉంటుంది, ప్రజల పక్షాన అంటే ఎవరో ఏదో అన్నారని ఏం కాదు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయరి, బరాబర్ లైక్ చేయాలి. ఎట్లా కొట్టాలి తెలుసా, మళ్ళీ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేటట్టు లైక్ చేసేసారు, షేర్లు కూడా కొట్టరి. ఇక సబ్స్క్రైబ్ కొడితే బొమ్మ కనబడాలి.